నమస్కారం. రితుస్.com C++ ట్యుటోరియల్కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది C++లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో నేను ఒక క్లాస్ క్రియేట్ చేశాను, క్లాస్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ అనే క్లాస్లో నేను 2 ప్రైవేట్ వేరియబుల్స్, ఇక్కడ ప్రైవేట్ అని ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, డిఫాల్ట్గా ప్రైవేట్. సో 2 ప్రైవేట్ వేరియబుల్స్ ఉన్నాయి, మీటర్స్, సెంటీమీటర్స్. సో డిస్టెన్స్ వచ్చేసి మీటర్స్ అండ్ సెంటీమీటర్స్లో మెజర్ చేస్తాము. దాని తర్వాత ఇక్కడ ఒక పబ్లిక్ మెథడ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను, డిస్టెన్స్ విచ్ యాక్సెప్ట్స్ మీటర్స్ అండ్ సెంటీమీటర్స్. దాని తర్వాత ప్రింట్ మెథడ్ ఉంది, ఇట్ యాక్చువల్లీ ప్రింట్స్ మీటర్స్ అండ్ సెంటీమీటర్స్ అవుట్. సో సింపుల్ క్లాస్ ఏం లేదు, ఒక కన్స్ట్రక్టర్, ఒక ప్రింట్ మెథడ్, అండ్ ఇట్ హ్యాస్ మీటర్స్ అండ్ సెంటీమీటర్స్. ఇది కాకుండా ఒక మెయిన్ మెథడ్ క్రియేట్ చేశాను. ఈ మెయిన్ మెథడ్లో ఈ డిస్టెన్స్వి 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేశాను. D1 20,15 అంటే 20 మీటర్స్ 15 సెంటీమీటర్స్, ఇది 30 మీటర్స్ 25 సెంటీమీటర్స్. సో మీరు ఇప్పుడు మనము సింపుల్గా d1.print d2.print అని కాల్ చేసామంటే వాటి వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో ఇది రన్ చేసి చూద్దామా ఏమవుతుందా. సో ఇది రన్ చేస్తే మీకు కనిపిస్తుంది కదా, d1.print 20 మీటర్స్ 15 సెంటీమీటర్స్, d2.print 30 మీటర్స్ 25 సెంటీమీటర్స్. ఇప్పుడు నాకేం కావాలి అంటే నేను ఐ వాంట్ టు బి ఏబుల్ టు క్రియేట్ అ డిస్టెన్స్ d3 విచ్ ఇస్ అ సమ్ ఆఫ్ d1 ప్లస్ d2. మీరు d1 ప్లస్ d2 ఎలా చేస్తాము అంటే 20 ప్లస్ 30 ఇస్ 50, 15 ప్లస్ 25 ఇస్ 40. సో డిస్టెన్స్ 1 ప్లస్ డిస్టెన్స్ 2 సమ్ వచ్చేసి 20 మీటర్స్ ప్లస్ 30 మీటర్స్, దట్ ఈస్ 50 మీటర్స్ అండ్ 40 సెంటీమీటర్స్ అని రావాలి. ఇలా నేను డిఫైన్ చేయగలగాలి. నేను ఎలా ఇంటీజర్స్ని, లైక్ లెట్సే ఇది డిస్టెన్స్ వచ్చేసి ఈ డిస్టెన్స్ కాకుండా ఒక ఇంటీజర్ నెంబర్ అయి ఉందనుకోండి, ఇంట్ i, j అని ఉందనుకోండి, నేను ఇంట్ k = i + j అని రాయొచ్చు. అలానే డిస్టెన్స్ని సమ్ చేయాలి అంటే d3 = d1 + d2 అని చేయాలంటే మనం యూజ్ చేసే కాన్సెప్టే ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో ఈ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనము ఇలా క్లాసెస్ని కూడా సమ్ చేయొచ్చు అనమాట. క్లాసెస్ పైన మీరు ఆపరేటర్స్ డిఫైన్ చేయొచ్చు. మీరు ఇక్కడ ప్లస్ అని డిఫైన్ చేయొచ్చు, స్టార్ అని డిఫైన్ చేయొచ్చు, లేకపోతే మైనస్ అని డిఫైన్ చేయొచ్చు, అలా ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పటికీ మనము d1 + d2 ఎలా డిఫైన్ చేయాలి అనేది మనం చూద్దాం. ఇప్పుడు నేను చేస్తున్నా అంటే ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను ఇన్సైడ్ ది పబ్లిక్ స్పేస్ ఆఫ్ దట్ క్లాస్. సో డిస్టెన్స్ అనే క్లాస్లో పబ్లిక్లో నేను ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తున్నాను. సింటాక్స్ వచ్చేసి ఆపరేటర్, కీవర్డ్ వచ్చేసి ఆపరేటర్. సో అది వెరీ ఇంపార్టెంట్. సో ఆపరేటర్, దాని తర్వాత మీరు ఏం రిటర్న్ చేస్తుంది. సో ఇది వచ్చేసి డిస్టెన్స్ అనే క్లాస్ రిటర్న్ చేస్తుంది. ఆపరేటర్ ఏంటి, ఆపరేటర్ వచ్చేసి ప్లస్. మనం పాస్ చేసే పారామీటర్స్ వచ్చేసి 2 డిస్టెన్స్ ఆబ్జెక్ట్సే కదా, డిస్టెన్స్ డి. సో ఇప్పుడు ఇది కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా మీరు d1 + d2 అని కాల్ చేస్తే యాక్చువల్గా ఏమవుతుందంటే d1 డాట్ ఈ మెథడ్ విత్ పారామీటర్ as d2 అని కాల్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఈ మెథడ్ ఏదైతే ఉందో మనం క్రియేట్ చేసామో ఆపరేటర్ డిస్టెన్స్ ప్లస్ అని క్రియేట్ చేసాం కదా మనము. సో మనం ఇక్కడ ఆపరేటర్ రిటర్న్ వాల్యూస్ డిస్టెన్స్ ప్లస్ డిస్టెన్స్ డి అని ఇచ్చాం కదా. సో ఇక్కడ మనము ఒట్టిగా నేను కొంచెం ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఫర్ ఫన్ నేను ఒక డిస్టెన్స్ వాల్యూ హార్డ్ కోడ్ చేసి పంపిస్తాను. ఇప్పటికీ డిస్టెన్స్ రిటర్న్ d3 ఆఫ్ 100,100 అని ఇస్తున్నాను. నేను ఇప్పటికి సమ్ చేయట్లేదు, జస్ట్ టు ఇలస్ట్రేట్ ది కాన్సెప్ట్ నేను ఇది రన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసారంటే d1 d2 వాల్యూస్ యూజ్ చేయట్లేదు, చూసండి ఎర్రర్. సో ఏమొస్తుంది, ఆపరేటర్ మస్ట్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ ఫంక్షన్. ఈ కంపైలేషన్ ఎర్రర్ సాల్వ్ చేయడానికి చిన్న చేంజెస్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా సింటాక్స్ వచ్చేసి రిటర్న్ వాల్యూ, దాని తర్వాత ఆపరేటర్ అండ్ ఏ ఆపరేటర్. సో ఆపరేటర్ కీవర్డ్ అనమాట, దాని తర్వాత ఏ ఆపరేటర్ మనం యాడ్ చేస్తున్నాం అనేది, దాని తర్వాత పారామీటర్. సో మీరు ఇక్కడ d1 + d2 అని కాల్ చేస్తున్నాం కదా, ఇది ఎలా కాల్ అవుతుందంటే d1 అనే ఆబ్జెక్ట్లో ఈ మెథడ్ ప్లస్ మెథడ్
విల్ బీ కాల్డ్ విత్ పాసింగ్ d2 యాజ్ పారామీటర్. సో మీరు ఇలా ఊహించుకోవచ్చు అనమాట, d1 డాట్ ప్లస్ ఆఫ్ d2. సో ఈ d1 అనే మెథడ్ క్లాస్ ఆబ్జెక్ట్లో ఈ d2 అనేది ఆర్గ్యుమెంట్గా పాస్ అవుతుంది అనమాట. సో మీరు అలా ఇప్పటికి ఊహించుకోండి, d1 ప్లస్ d2 అంటే యాక్చువల్గా అలా జరుగుతుంది. సో ఇక్కడ డిస్టెన్స్ dలో d2 వస్తుంది, ఇంకా ఇక్కడ ఉండే వాల్యూ d1 సారీ. సో ఇప్పుడు నేను డిస్టెన్స్ d3 క్రియేట్ చేసి జస్ట్ ఫర్ ఫన్, ఇంకా వాల్యూస్ యాక్సెస్ చేయలేదు. ఇది రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఈ కోడ్ కంపైల్ అయ్యి రన్ అయింది, దట్స్ గుడ్. సో నేనేం చేస్తాను అంటే d3 డాట్ ప్రింట్ అని ఇస్తాను, d3 డాట్ ప్రింట్, సో దట్ ఇట్ విల్ ప్రింట్ ది వాల్యూస్ ఇన్సైడ్ d3 ఆల్సో. సో ఇది రన్ చేసామంటే ఇప్పుడు ఇక్కడ చూసారంటే 100, మనం ఇక్కడ హార్డ్ కోడ్ చేసిన వాల్యూస్ 100 వచ్చాయి. ఇప్పుడు మనకి యాక్చువల్గా d3లో రావాల్సిన వాల్యూస్ మనము మీటర్స్ ఇక్కడ సమ్ చేయాలి కదా, మీటర్స్ మనకి మీటర్స్ వచ్చేసి యాక్చువల్గా ఇంట్ మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఆబ్జెక్ట్లో ఉన్న మీటర్స్ ప్లస్ ది పారామీటర్లో ఉన్న మీటర్స్. సో మీటర్స్ ఇంట్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్స్ ప్లస్ d డాట్ సెంటీమీటర్స్. నేను లాజిక్ పైన అంతగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. యాక్చువల్గా పర్ఫెక్ట్ వరల్డ్లో యాక్చువల్గా సెంటీమీటర్స్ 100 పైన అయితే దెన్ ఐ షుడ్ ఇంక్రిమెంట్ మీటర్స్ బై 1 అండ్ డిక్రిమెంట్ సెంటీమీటర్స్ బై 100, బట్ ఇప్పటికీ ఆ లాజిక్ కోడ్ చేయట్లేదు. సో డిస్టెన్స్ d3 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ మీటర్స్ సెంటీమీటర్స్, సో ఇవి రెండింటిని యాడ్ చేసి నేను రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దామా. ఇప్పుడు మీరు చూసారంటే కరెక్ట్గా లాస్ట్ d3 వాల్యూస్ వచ్చేసి 50 and 40 అని ప్రింట్ అయ్యాయి. సో దీన్నే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఏంటంటే ఈ d1 ప్లస్ d2 అంటే d1 ఆబ్జెక్ట్లో d2 అనేది పారామీటర్గా పాస్ అవుతుంది. సో ఇది మనం ఒకసారి డీబగ్ చేసి కూడా చూద్దాం. ఇప్పుడు మన ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చాము. నేను కొన్ని డీబగ్ వాల్యూస్ యాడ్ చేద్దాము. వాచెస్ సో d1లో మీకు వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు d1లో వాల్యూస్ మీరు చూడొచ్చు. అలానే ఇప్పుడు నేను d2 కూడా యాడ్ చేస్తాను. సో ఇప్పుడు d1లో ఉన్న వాల్యూ 20 and 15, d2లో ఉన్న వాల్యూస్ 30 and 25. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్కి వెళ్తున్నాను. సో F7 ఈ ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు మీరు d1 d2 అన్డిఫైన్డ్ అయిపోతాయి. కాకపోతే మీరు చూసారంటే దిస్ అనేది ఆ ఆబ్జెక్ట్ ఏంటి అనేది. సో నేను దిస్ ఇక్కడ నేను మీటర్స్ అని, సో మీటర్స్ చూసారంటే 20, దట్ ఈస్ ది వాల్యూ ఫ్రమ్ d1. ఇంకా సెంటీమీటర్స్ చూసారంటే సెంటీమీటర్స్ చూసారంటే 15, దట్ ఈస్ ది వాల్యూ ఫ్రమ్ d1. సో ఈ d1 అనే ఆబ్జెక్ట్లో మనం ఉన్నాము. ఇప్పుడు నేను d2 అనేది d అనే దాంట్లోకి వస్తుంది. సో dలో ఇప్పుడు మీరు చూసారంటే మనం ఇక్కడ ఈ d1 ప్లస్ d2 అనే దాంట్లోంచి పాస్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో d1 వచ్చేసి ఇట్ బికమ్స్ ది ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్ పైన ఈ మెథడ్ కాల్ అయిందో ఆ ఆబ్జెక్ట్స్. అందుకనే మీరు చూసారంటే d1లో మనం క్రియేట్ చేసిన వాల్యూస్ 20, 15. సో 20, 15 వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇన్స్టెన్స్లో ఉన్న వాల్యూస్. ఈ d2 ఏదైతే ఉందో అది dగా పాస్ అయింది. సో ఈ d2 బికమ్స్ d. సో dలో ఉన్న వాల్యూస్ 30 and 25 చూసారంటే దట్ ఈస్ హౌ ఇట్ గోస్. సో అందుకని నేను మీటర్స్ ప్లస్ d డాట్ మీటర్స్ యాడ్ చేస్తున్నాను. యాడెడ్ వాల్యూకి మీటర్స్ కావాలంటే, సెంటీమీటర్స్ కావాలన్నప్పుడు సెంటీమీటర్స్ ప్లస్ d డాట్ సెంటీమీటర్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను F7 దీన్ని F8 క్రియేట్ చేసి F8. సో మీరు చూసారంటే d3 డాట్ ప్రింట్ చూసారంటే 50 and 40 సెంటీమీటర్స్ అని ప్రింట్ అయింది. సో ఇదే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటారు. ఇలా మనము అన్ని ఆపరేటర్స్ని ఓవర్లోడ్ చేయొచ్చు అనమాట, ప్లస్ మైనస్. ఈవెన్ మీరు బైనరీ ఆపరేటర్స్ కూడా, యూనరీ ఆపరేటర్స్ అంటే d1 ప్లస్ ప్లస్ అని అంటాం కదా. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రిమెంట్ ది మీటర్స్ ఇన్ d1 by 1, యూ కెన్ డూ d1 ప్లస్ ప్లస్ అండ్ డిఫైన్ ది ఆపరేటర్ ప్లస్ ప్లస్. దాంట్లో యాక్చువల్గా ఏ పారామీటర్ ఉండదు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ప్లస్ ప్లస్ ఆపరేటర్ డిఫైన్ చేశారంటే, సో ఇప్పుడు మనము డిస్టెన్స్ ఆపరేటర్ ప్లస్ ప్లస్ అని డిఫైన్ చేశారంటే దీనికి పారామీటర్స్ ఉండవు. సో దీనికి పారామీటర్స్ ఉండవు బికాజ్ ఇట్స్ యూనరీ ఆపరేటర్. దానికి ఏ పారామీటర్స్ పాస్ అవ్వవు.
యూ కెన్ రిటర్న్ మీరు డిస్టెన్స్ d3 ఆఫ్ ప్లస్ ప్లస్ అంటున్నారు కాబట్టి నేను మీటర్స్ని 1 తోటి ఇంక్రిమెంట్ చేస్తాను. సో మీటర్స్ ప్లస్ 1 కామా సెంటీమీటర్స్ అలానే ఉంచుతాను నేను, మీటర్స్ అండ్ సెంటీమీటర్స్ అండ్ రిటర్న్ d3. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇది ఆపరేటర్స్ ప్లస్ ప్లస్. సో d3 వచ్చేసి d1 ప్లస్ ప్లస్ చేశాను. సో d1లో ఉన్న వాల్యూ 20 and 15. ఇది ఎలా కాల్ అవుతుందో చూద్దామా. సో దీన్ని స్కిప్ చేద్దాము. క్లియర్ స్క్రీన్, d1 డాట్ ప్రింట్, d2 డాట్ ప్రింట్. ఇప్పుడు d1 ప్లస్ ప్లస్ అంటున్నాము. సో ఇది లోపలికి వెళ్ళి చూద్దాము ఏమవుతుందో. సో ఇప్పుడు మీరు చూసారంటే ప్లస్ ప్లస్ మెథడ్ కాల్ అయింది. దెన్ ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ వాష్లో చూసారంటే ఇంకా వాల్యూస్ రాలేదు. ఇప్పుడు మీరు చూసారంటే వాల్యూస్ వచ్చాయి. సో సెంటీమీటర్స్ వచ్చేసి 15, మీటర్స్ వచ్చేసి 20. దట్ ఈస్ వాట్ వీ పుట్ ఇంటూ d1, 20 and 15. దెన్ ఈ మీటర్స్ ప్లస్ 1 అంటే 20 ప్లస్ 1 అండ్ సెంటీమీటర్స్ అంటే 15. సో 21 and 15 తోటి d3 క్రియేట్ అవుతుంది అండ్ ఆ d3 రిటర్న్ అవుతుంది. సో d3 క్రియేట్ అవ్వడాన్ని చూపెడుతుంది ఇప్పుడు. సో d3 క్రియేట్ అయింది, దెన్ d3 is రిటర్న్ బ్యాక్ అండ్ ఇప్పుడు మనం d3 డాట్ ప్రింట్ చేసాము. చూసారంటే 21, 15. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ యూనరీ ఆపరేటర్ యొక్క ప్లస్ ప్లస్ ఇలాంటి ఆపరేటర్స్ కూడా యూనరీ ఆపరేటర్ అంటాం. అంటే సింగిల్ ఆపరెంట్తో వర్క్ అయ్యే ఆపరేటర్స్ ఇవి కూడా మనం ఓవర్లోడ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ పాఠంలో మనము ఆపరేటర్ ఓవర్లోడింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. నెక్స్ట్ పాఠంలో దీని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. 1,00,000 మందికి ప్రోగ్రామింగ్ నేర్పించాలనేది మా ధ్యేయం. మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి సహాయం కావాలనుకున్నా, లేక ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ త్వరగా నేర్చుకోవాలనుకున్నా మా వెబ్సైట్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.